కలెక్టర్ గారికి పోవడం అంటే నిజంగా గద్వాల జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా చరిత్రలో ఈ మొదటి కార్యక్రమం నిలిచిపోతుందనేది ఎంత మాత్రం నాకు సందేహం లేదు. సో నిజంగా స్వయంగా కలెక్టర్ గారే మన మధ్య ఉండి ఈ అధికారిక కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు మరి వారు దయతో అంగీకరించి మొన్న మేము కలిసినప్పుడు ఖచ్చితంగా మేము ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి ఇది ఉదయం 10 గంటలకు జరగాల్సిన కార్యక్రమం, కానీ రవీంద్ర భారతి హైదరాబాద్ లో మరి రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం ఉన్నది కాబట్టి దయచేసి సాయంత్రానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరితే వారు అంగీకరించి వెంటనే వారి అంగీకారం తెలిపేందుకు కూడా వారికి హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వాస్తవానికి ఈరోజు ఆదివారం, మరి ఆదివారం అయినప్పటికీ మరి మన మధ్య ఈ యొక్క వాల్మీకి జయంతిని జరపడానికి ఈ సాయంకాలం వేళ ఇక్కడికి వచ్చి మరి మన సమస్యలు మన ఈతి బాధలు వినడానికి మరి ముందుకు వచ్చినటువంటి మన కలెక్టర్ గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తున్నాము. మరి నిజంగా మన ఈ భవనం చూస్తేనే మన వాల్మీకి యొక్క దుస్థితి మరి కలెక్టర్ గారికి అవగతమై ఉంటుంది. వాస్తవానికి ఈ జిల్లాలో అధిక సంఖ్యలో అత్యధిక భాగం ఎక్కువ మంది జనాభా పరంగా చూసినా లేదు, ఎక్కువ నివాస ప్రాంతాలైనా ఎక్కువ గ్రామాలైనా ఈ మొత్తం నడిగడ్డలో మన వాల్మీకి బోయలే ఉన్నారన్న సంగతి కలెక్టర్ గారు కూడా తెలుసు. మరి నిజంగా సార్ ఈ మొత్తం రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే లిటరసీ రేట్ అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉన్నటువంటి జిల్లా కూడా బహుశా ఈ జోగులాంబ గద్వాల జిల్లానే కావచ్చు. దాంట్లో మరీ ముఖ్యంగా చాలా తక్కువ లిటరసీ రేటు మొత్తం వాల్మీకి బోయల్లోనే తక్కువ లిటరసీ రేట్ ఉంది. అది కూడా గట్టు దరూరు మండలాల్లో చాలా తక్కువ లిటరసీ రేట్ ఉంది. మరి తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా ఒక వాల్మీకి బోయలే ఈ రాష్ట్రంలో అత్యంతగా తక్కువగా చదువుకున్న వాళ్ళు. కాబట్టి మేము కోరేది ఏంటంటే మొదటిసారి మరి మన మధ్య కలెక్టర్ వచ్చినారు కాబట్టి వారి దృష్టికి ఈ సందర్భంగా మేము తీసుకుపోతున్నటువంటి విషయం ఏంటంటే, వాస్తవానికి ఈ గద్వాల జోగులాంబ జిల్లాలో ప్రతి మండలానికి ఒక గురుకుల పాఠశాల వాల్మీకి బోయలకు పెడితే కనుక ఖచ్చితంగా లిటరసీ రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే మీరు ఏ నివేదిక ఏ రిపోర్ట్స్ చూసినా ఈ మొత్తం ఈ ప్రాంతంలో లిటరసీ రేట్ చాలా తక్కువగా ఉన్నది. దాంట్లో వాల్మీకి బోయలు చాలా తక్కువగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లే మరి మా అధ్యక్షుల వారు సెలవిచ్చినట్లు నిజంగా మాకు ఒక ఫెడరేషన్ ఇస్తారు ఆల్రెడీ. ఆ ఫెడరేషన్ లో గత సంవత్సరం కేవలం 15 కోట్లు, ఓన్లీ 15 కోట్ల రూపాయలు మాత్రమే మనకు కేటాయించడం జరిగింది. మన జనాభా రాష్ట్రంలో 3.60 అంటే 3,60,000 మంది జనాభా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్నది. మరి 3,60,000 జనాభాకు కేవలం చాలా వెనుకబడి ఉన్నాం. మరి ఈ వెనుకబడతనాన్ని పారదోలడానికి కనీసము ఆర్థిక చేయూత ప్రభుత్వాలు ఇవ్వాల్సి ఉన్నది సార్. మరి అట్లాంటి ఆర్థిక చేయూత ఇవ్వాలంటే వాల్మీకి బోయ ఫెడరేషన్ కు కనీసంగా వీళ్లను సమాజంలో ఒక ఉన్నత స్థానానికి ఎదిగించడానికి ఒక సపోర్ట్ ఇవ్వడానికి అనుకూలంగా ఉండాలంటే కనీసం 100 కోట్ల రూపాయలైనా వాల్మీకి బోయ ఫెడరేషన్ కు కేటాయించినటువంటి అవసరం ఉన్నది సార్. ఈ విషయాన్ని దయచేసి ప్రభుత్వానికి తమ ద్వారా తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అట్లే మరి ముఖ్యమైన సమస్య మనకు చాలా వివక్ష ఎదుర్కొంటున్న సమస్య. మనము గత 70 ఏళ్ల నుంచి అంటే 56 పూర్వం 1956 పూర్వము మనం ఎస్టీలము, 56 తర్వాత బీసీఏలో అనివార్యంగా బలవంతంగా కలపబడ్డవాళ్ళు. అంటే వాస్తవానికి పక్కన రాష్ట్రంలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో మరి మనం ఎస్టీలుగా ఉండి మరి ఈ జిల్లాలో లేదు మొత్తం తెలంగాణ జిల్లాలో ఉన్న వాల్మీకి బోయలు మాత్రం బీసీ ఏ గ్రూప్ లోకి కావాలనే కుట్రపూర్వకంగా ఆనాటి పాలకులు కలపడం జరిగింది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం దృష్టి కూడా మేము గతంలో తీసుకుపోయినాము. తెలంగాణ ప్రభుత్వము బహుశా 2 రోజుల క్రితమే మరి ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఆ కమిషన్ రిపోర్టు మరి సత్వరమే దాన్ని అధ్యయనం చేసి మాకు అనుకూలంగా ఒక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని కనుక అసెంబ్లీలో మరి ఆమోదింపజేసుకొని పార్లమెంట్ కి పంపిస్తే మేము ఎస్టీ జాబితాలో మేము కోల్పోయిన హక్కు, వాస్తవానికి రావాల్సిన హక్కు
హక్కే, ఇది కోల్పోయిన హక్కు, రావాల్సిన హక్కు. మనకు గతంలో ఉన్న హక్కే పునరుద్ధరించమని మాత్రమే అడుగుతున్నాం. మనం లేని హక్కు అడుగుతలేం. కేవలం గతంలో కోల్పోయిన హక్కును తిరిగి మా హక్కును మాకు సాధించి పెట్టాల్సిందిగా మరి కలెక్టర్ గారిని ఈ విషయమై ప్రభుత్వానికి సత్వరమే ఒక రిపోర్టు రాసి ప్రభుత్వానికి మా డిమాండ్లు మా మెమోరాండాన్ని పంపాల్సిందిగా మరొకసారికి వారికి చరిత్ర నమస్కరిస్తూ, వారు తప్పనిసరిగా మరి కొత్తగా వచ్చిన కలెక్టర్ మరి సమస్యలను చాలా సులభంగా, ఇప్పుడు గట్టుబీవుడు గారు కలెక్టర్ గారు మాట్లాడుతుంటే నేను విన్నాను, చిన్న జిల్లా కదా ఇది అని చెప్పి. చిన్న జిల్లా కాదు, 6,68,000 మంది జనాభా ఉన్న జిల్లా. నిజంగా ప్రభుత్వ పథకాలు చాలా సులభంగా మరి ప్రజల్లోకి తీసుకుపోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి జిల్లా ఇది. ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి పథకాన్ని మరి కలెక్టర్ గారు ఖచ్చితంగా మరి ప్రజలకు సేవలో తీసుకుపోవడానికి చాలా కృషి చేయడంలో వారు ముందుంటారని చెప్పి మరొకసారి వారిని ఆశిస్తూ ఆ వైపున వారి అడుగులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు.